గగన్ గగన్ నాకు మాత్రం ఏమైనా జరిగిందంటే నీకేం జరుగుతుందో నీకే అర్థం కాదు. ఎవరినైనా చంపేయడం చాలా తేలిక అనుకునే నీకు ఈ రోజు చావు భయం ఎలా ఉంటుందో అర్థమవుతుందా? గగన్ ఇన్నాళ్ళు నువ్వే ఎన్నో అవమానాలు మా అమ్మకిచ్చావు. మా అమ్మ మేము వాటన్నిటినీ భరించాం. కానీ కానీ చివరికి మా అమ్మనే చంపాలని చూసావు చూడు. అదే అదే నువ్వు చేసిన చివరి తప్పు. బాబు గగన్ బాబు నీకు దండం పెడతాను. మా అమ్మాయిని ఏం చేయొద్దు. మా అమ్మాయి ప్లీజ్ ప్లీజ్ వదిలే బాబు, వదిలే బాబు. బాబు 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 నమ్మకం ఉంటే ఆ దేవుణ్ణి ప్రార్థించు. లేదంటే జీవితం అంటే ఇంతే అని విరక్తి చెందు. నువ్వు ఏదనుకోవడానికైనా ఆఖరి 2 క్షణాలు నీకు వరంగా ఇస్తున్నాను. బాడీలో హిమోగ్లోబిన్ తగినంత లేదు. మరోవైపు లో బీపీ, షుగర్ లెవెల్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అసలు మీరేమైనా తినడము తాగడము చేస్తున్నారా? ఇది నా కోడలు డాక్టర్ గారు. నా కొడుకు చనిపోయిన దగ్గర నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. ఇలాగే ఉంటే ఏమైపోతుందోనని భయం వేస్తుంది డాక్టర్ గారు. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఏవైనా మంచి మందులు రాసి ఉండి డాక్టర్ గారు. అమ్మా, నేనిప్పుడు మందులు రాసిచ్చినా అవి తినకుండా వేసుకుంటే అది అల్సర్కో హార్ట్ అటాకో దారితీస్తుంది. పర్లేదు డాక్టర్ గారు, హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వెంటనే పోయే మెడిసిన్ ఏదైనా ఉంటే ఇవ్వండి, నేను వేసుకుంటాను డాక్టర్. నాకు ఉండాలని లేదు, మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. మీరెంత బాధను అనుభవిస్తున్నారో నాకు అర్థమవుతుంది. మీకు భగవంతుని మీద నమ్మకం ఉందా? ఉంది డాక్టర్. నా కోడలు ఎప్పుడు పూజలు పునస్కారాలు చేస్తూనే ఉంటుంది. గుడ్. చూడండి మీరా గారు, ఒక మనిషి భూమి మీద ఉండడము వెళ్ళిపోవడము అనేది భగవంతుడి సంకల్పం. మనిషి కర్మలను బట్టి ఆ దేవుడు మనకు ఆయుష్ను జీవితాన్ని ఇస్తాడు. లేదు డాక్టర్, దేవుడి గురించి నాకేం చెప్పొద్దు. ఆయన ఉన్నప్పుడు నాకు దేవుడి మీద నమ్మకం ఉండేది, ఇప్పుడు పోయింది. మీరిలా మొండిగా మాట్లాడితే ఎలా మీరా గారు? కనీసం మీ పిల్లల కోసమైనా మీరు బ్రతికుండాలి కదా. నాకెవరి కోసం బ్రతకాలని లేదు డాక్టర్, ఎవరి కోసం బ్రతకాలని మీరా లేదు. గారు, మీరా గారు, అమ్మా, కొన్ని మందులు రాస్తాను. తనకు తెలియకుండా తను తాగే నీళ్ళలో కలిపి ఇవ్వండి. అలాగే తనని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడం చాలా అవసరం. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది డాక్టర్ గారు. బాగుంది, చాలా బాగుంది. రంగు చీర, నుదుటిన బొట్టు, చేతికి గాజులు, నెల్లూరి నెరచానెల్లా ఉన్నావు. భర్త పోయాడన్నా బాధ లేదు, వాడు పోతే ఏంటి మనం పోయావా అన్నట్టుంది నీ తీరు. ఇలాంటి నిన్న మా వారు నా ప్రాణం అని ప్రేమించింది. ప్రాణం పోయినంత నేను ప్రేమిస్తాను.
అయినా నీ చుట్టూరే తిరిగారు కదే. ఆయనున్న నాళ్ళు వగలలాగా ఓ తెగ ప్రేమించినట్టు నటించేశావు కదే. పోయాక గాని నీ అసలు రూపం తెలిసింది గాను. ఆయనున్న నాళ్ళు ఆయన ప్రేమ నీకు దక్కింది. పోయాక ఇదిగో నాకు ఏడుపు మిగిలింది. ఇదిగోండి ఈ మెడిసిన్స్ తీసుకోండి. వస్తాను ఓకే డాక్టర్ గారు. మంచిదమ్మా. భర్త పోయాక పసుపు కుంకాలను చెరపని వాళ్ళని ఏమంటారో తెలుసా? ఛీ! అంత పెద్ద మాట నా నోటితో చెప్పాలని లేదు, కానీ చెప్పక తప్పట్లేదు. భర్త పోయాక కూడా కట్టు బొట్టు మార్చని ఆడదాన్ని ఉంపుడు కత్తి అంటారు. ఉంపుడు కత్తి అంటారు. మీరా ఏంటా మాటలు? ఏంటత్తయ్య, ఇప్పటికీ కూడా మీరు ఈవిడ గారిని సపోర్ట్ చేస్తున్నారు. చచ్చా, పద్ధతులు పాటించిన వాళ్ళని నేనెందుకు సపోర్ట్ చేస్తాను? ఎంతో సంస్కారవంతురాలివి, నీ నోటి నుంచి అలాంటి మాటలు రావడం బాలేదంటున్నాను. పద వెళదాం. ఒక్క మాట అత్తయ్య, ఆఖరిగా ఒక్క మాట. బాగున్నా బాగోలేకపోయినా నేను చెప్పాల్సిందే. ఎందుకు వగలాడిలాగా ఆ ఏడుపు? కట్టు బొట్టు మార్చి ఆయన నిజమైన భార్య నేనే అనిపించుకున్నాను. మార్చకుండా ఉంపుడు గత్తెవని నువ్వు నిరూపించుకున్నందుకు చాలా థాంక్స్.